హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ చేసుకోండి. సో మనం ఈరోజు మాట్లాడుకోబోయేది సరిపోయిందా శనివారం మూవీ రివ్యూ. సో ఈ మూవీలో గురించి మాట్లాడాలంటే ఫస్ట్ 4 పీపుల్ గురించి మాట్లాడాలి. ఫస్ట్ వచ్చేసి నాని గారు, సెకండ్ వచ్చేసి ఎస్జే సూర్య, థర్డ్ వచ్చేసి జాక్స్ బెజాయ్, ఫోర్త్ వచ్చేసి వివేక్ కాత్రేయ. నాని గారు యాక్టింగ్ మాత్రం చింపేశారు. ఇట్లా సింపుల్ న్యాచురల్, మనకు తెలిసిందే కదా నాని గారి గురించి. సో నెక్స్ట్ లెవెల్ ఈ సినిమాలో. దసరా కన్నా ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ నాకు అనిపించింది. అండ్ సెకండ్ వచ్చేసి ఎస్జే సూర్య గారు మాత్రం ర్యాంప్ మొత్తం మూవీ అంతా అయిననే హైలైట్. నాని గారి కన్నా హైలైట్. డామినేషన్ కూడా చాలా, అంటే నాని గారి మీద డామినేషన్ అంటే యాక్టింగ్ పరంగా నాని గారి కన్నా చాలా బెటర్గా చేశారు. అంతే, నాని గారిని క్రాస్ చేశారు. మూవీలో కొన్ని సీన్స్లో నాకు అనిపించింది ఏంటంటే అక్కడక్కడ పవన్ కళ్యాణ్ గారి మాడ్యులేషన్స్ కూడా, అంటే లైక్ కొన్ని సీన్స్ ఉంటాయి అక్కడక్కడ ఆయన చూస్తున్నప్పుడు నాకు ఆ పవన్ కళ్యాణ్ మాడ్యులేషన్స్ కూడా కనపడ్డాయి. సో అంత బాగా చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి జాక్స్ బెజాయ్. ఈయన మూవీకి లేకపోతే ఈ మూవీలో దాదాపు లేనట్టే. ఎందుకంటే బికాస్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గివెన్ మీ గూస్ బంప్స్. ఇంటర్వెల్ ఇంటర్వెల్లో అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. అండ్ వివేక్ ఆత్రేయ గురించి మాట్లాడాలంటే ఈజ్ కెప్టెన్ ఆఫ్ ద షిప్. సో ఈయన చాలా బాగా డైరెక్షన్ చేశారు. ఇక్కడ కొన్ని చోట్ల లాగే అనిపించింది, కానీ మూవీని ఫాస్ట్గా కంప్లీట్ చేసి, సో నాకు బాగా లాగ్ అనిపించలేదు. మూవీ చాలా నీట్గా క్లియర్గా ఉంది. సో వీళ్ళు నలుగురు మెయిన్ దీనికి. అండ్ మూవీ విషయానికి వస్తే, మూవీలో ఫస్ట్ 40 మినిట్స్లోనే మనకి మూవీలో ఒక్కొక్కరి క్యారెక్టరైజేషన్ ఈజీగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వెల్కి ముందే హీరో విలన్ క్లోజ్ అయిపోతారు అనమాట, అంటే నియర్ వచ్చేస్తారు. అంటే లైక్ కొన్ని మూవీస్లో లైక్ ఇంటర్వెల్ దగ్గర లేకపోతే ఇంటర్వెల్ అయిపోయాక హీరో విలన్ ఫేస్ ఆఫ్ ఉంటుంది. బట్ ఈ మూవీలో మాత్రం ఇంటర్వెల్కి ముందే ఫేస్ ఆఫ్ చేస్తారు ఇద్దరిని. అండ్ దట్ సీన్ వాజ్ ఆసమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వెల్ గురించి మాట్లాడుకోవాలి. ఇంటర్వెల్ అయితే మామూలుగా ఉండదు అసలు. అది ఒక హాలీవుడ్లో ఒక సీన్ ఉంటుంది. అది యాక్చువల్గా నాకు మూవీ ఐడియాకి రావట్లేదు, బట్ ఆ మూవీ లాగా అనిపిస్తుంది. కానీ ఇంటర్వెల్ మాత్రం హార్ట్ ఆఫ్ ద ఫిలిం, ఎందుకంటే అంత బాగా తీశాడు. ఇక్కడ వివేకాత్రేయ గారు చాలా ఇంప్రూవైజేషన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వెల్ తర్వాత అసలు మాస్ ఎలిమెంట్స్ మొత్తం ఈ ఇంటర్వెల్ తర్వాతనే ఉంటుంది. మొత్తం మాస్ ఎలిమెంట్స్ అండ్ కొంచెం స్క్రీన్ ప్లే ఫాస్ట్ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్లో కొంచెం స్క్రీన్ ప్లే ఫాస్ట్ వెళ్ళిపోతుంది. ఫస్ట్ హాఫ్లో కొంచెం స్లోగా ఉంటుంది అండ్ సెకండ్ హాఫ్లో ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సో ఓవరాల్గా మూవీ వాజ్ టూ గుడ్ అండ్ యూ మస్ట్ వాచ్, బికాజ్ మెయిన్గా ఎస్జే సూర్య అండ్ నాని గారి క్లోజ్అప్ షార్ట్స్ కానీ ఫేస్ ఆఫ్ కానీ ఎక్సలెంట్ ఉంటాయి సీన్స్. అండ్ ఎస్జే సూర్య వాజ్ అవుట్ స్టాండింగ్, టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ బై ఎవ్రీ వన్. అండ్ మూవీ వాజ్ ఆసమ్. You better to go in this Friday or Saturday whenever you get time. So that's all for this video. Thank you. Jai Hind.